ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా? ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్ళీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పిన బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం. ఆర్టీసీకి అప్పు పెట్టడం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. అంటే ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తాడు ఆర్టీసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు. నయా పైసా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి జమ చేయడు. 2018లో ఆర్టీసీలో ఉన్నటువంటి 55,000 మంది ఆర్టీసీ కార్మికులందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత దండ తయారు చేసి మెళ్ళ వేసి, అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవరా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష, ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020లో ఆర్టీసీ కార్మికులను 53,000 చిల్లరంటే సుమారుగా 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జీ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 2019లో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్స్. అంటే నిర్వహణ అప్పులు 6,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆర్టీసీకి ఉన్నటువంటి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా జగన్ గారికి ఇచ్చేళ్ళినటువంటి ఆర్టీసీ మీద అప్పు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్ అయితే మరొక 3,350 కోట్ల రూపాయల ఎక్యుములేటెడ్ డెట్. ఎక్యుములేటెడ్ డెట్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు? ఉద్యోగస్తులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు దాచుకుంటారు, ఆర్టీసీలో ఉన్నటువంటి సిసిఎస్లో. ఆ డబ్బుల్ని జీతం నుంచి ప్రతి నెల ఆ దాంట్లోకి ఆ తీసుకున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్ చేస్తారు, ఇన్స్టాల్మెంట్ జమ చేయరు. అంటే సిసిఎస్కి ఎట్లా ఆర్టీసీ అట్లా అప్పు పడుతుందంటే, ఆర్టీసీ ఉద్యోగస్తులు అప్పు తీసుకుంటే సిసిఎస్లో వారి జీతంలోంచి కట్ చేసి దాన్ని సిసిఎస్కి రెమిట్ చేయాలి. సిసిఎస్కి రెమిట్ చేయకుండా ఆర్టీసీ ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర ఉంచేసుకుని జీతంలో కట్ చేస్తారు. అంటే ఎందుకని? జీతాలే జగన్ గారు ఎక్కేప్పటికీ ఆర్టీసీ ఉద్యోగస్తుల జీతాలే ఎప్పుడు లోన్ వస్తే ఆ తారీఖున లోన్ తీసుకుని జీతం ఇచ్చే పరిస్థితి. ఆర్టీసీ మంత్రిగా నా కళ్ళతో నేను చూశాను. బ్యాంకోడు ఎప్పుడు లోన్ ఇస్తే అప్పుడు తీసుకొచ్చి ఆ తారీఖున 1వ తారీఖు లోన్ ఇస్తే 1వ తారీఖు, 5వ తారీఖు లోన్ ఇస్తే 5వ తారీఖు, 10వ తారీఖు లోన్ ఇస్తే 10వ తారీఖు తీసుకొచ్చి జీతం ఇచ్చే పరిస్థితి. బ్యాంక్ లోన్ వస్తేనే ఆర్టీసీ ఉద్యోగులకి జీతం ఇచ్చే పరిస్థితి. ఇంకొన్నాళ్ళు ఆగి ఉంటే కనుక బ్యాంకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటం వల్ల పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆర్టీసీ ఉద్యోగస్తులు సర్మి చేస్తున్నారు కదా,
వాళ్ళని కూడా ఆంధ్రాలాగా వాళ్ళని కూడా జాతీయం చేయమని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే